So welcome to Venki's Academy. Here is a flash news to all the aspirants, those who are preparing for AP job calendar of 2021. సో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎన్నో డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన ఇండియన్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. అందులో భాగంగా మనకి సీసీఎల్ డిపార్ట్మెంట్ నుంచి వ్యాకెన్సీస్ కొద్దిగా రిలీజ్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ కాదు ఇది. సో వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ఇండియన్స్ ఇచ్చారు. అందులో భాగంగా సీసీఎల్ అంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాము. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, దాన్ని ఏమంటారంటే మనకి జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, హాట్ కేక్స్ జాబ్స్ అనేది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకప్పట్లో మీకు తెలిసే ఉంటుంది. సో ఎక్స్పెక్టింగ్ శాలరీ ఎప్పుడు మామూలుగా మీ డిపార్ట్మెంట్స్ అంటే హాట్ కేక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది. కాబట్టి అంత భూములకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇవన్నీ, ల్యాండ్ సంబంధించింది. దీని డిపార్ట్మెంట్లో మనకి వ్యాకెన్సీస్ ఇక్కడ ఇచ్చున్నారు. లెవెల్ ప్రయారిటీ హై ప్రయారిటీ ఇచ్చున్నారు. ఇక్కడ మనకి డిప్యూటీ కలెక్టర్ నుంచి దాదాపు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ నుంచి, అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే తలారి అంటారు విలేజ్లో, అంతవరకు అన్ని రకాల పోస్టులను ఇక్కడ మనకి కేవలము ఈ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేయడం అంటే నోటిఫికేషన్స్ కాదు, ఇది ఇండియన్స్ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసిన ఇండియన్స్ ఇది. అంటే ఉన్న పోస్టులు వేరు, వీళ్ళు ఇప్పుడు నెసెసిటీ ఎంత అవసరం ఉందో మనకి దాన్ని ఎంత తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి సీసీఎల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 9,918 పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది మొత్తం టోటల్గా ఓవరాల్గా. ఈ 9,918 పోస్టుల్లో మనం ఓఎమ్మ ఎక్కువ పోస్టులు పడ్డాను అనుకుంటాం, లేదు, దాదాపు 7,917 పోస్టులు మనకి విఆర్ఏ పోస్టులు. సో దాదాపు 7,917 పోస్టులు ఒక్క విఆర్ఏనే. తలారి అంటాం కదా విలేజ్లో, విఆర్ఓ కాదండి, విఆర్ఓ వేరు, విఆర్ఓ వేరు. విఆర్ఓ పోస్టులు ఇస్తారు, ఇక్కడ మనకి లేదు డిపార్ట్మెంట్లో. సో ఇప్పుడు మనకి సీసీఎల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించిన వ్యాకెన్సీస్, గ్రూప్ 2కి సంబంధించిన వ్యాకెన్సీస్, అలాగే గ్రూప్ 4 సంబంధించిన వ్యాకెన్సీస్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరి గ్రూప్ 1 నుంచి ఎన్ని పోస్టులు పడ్డాయి, ఏ కేటగిరీ పడ్డాయి, గ్రూప్ 2 నుంచి ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీ, అలాగే గ్రూప్ 4 నుంచి మనకి ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు అనేది మనం ఇక్కడ చూద్దాము. గ్రూప్ 1కి సంబంధించి మనకి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్స్ పడ్డాయి. సీసీఎల్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు ఉన్నాయి ఇక్కడ గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించి. అలాగే మనకి గ్రూప్ 2 నుంచి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ని ఇక్కడ ఏపీపీఎస్సీ కన్సర్న్ చెప్పున్నారు ఇక్కడ ఆ పోస్టులు. సో మనకి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు మనకి దాదాపు 67 వ్యాకెన్సీస్ అనౌన్స్ చేస్తున్నారు. అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్స్ ఇక్కడ మనకి 4 పోస్టులకు అనౌన్స్ చేస్తున్నారు. గ్రూప్ 2, ఇది కూడా గ్రూప్ 2 సంబంధించింది. అలాగే మనకి గ్రూప్ 2 సంబంధించిన ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్ అంటే సీసీఎల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు దాదాపు ఇక్కడ మనకి 65 పోస్టులు అనౌన్స్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి మొత్తం 67, ఒక 4, 71, 71, ఒక 65. సో 136 పోస్టులకు అనౌన్స్ చేస్తున్నారు గ్రూప్ 2కి సంబంధించిన క్యాడర్ సంబంధించింది. అలాగే మనకి గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. గ్రూప్ 3 సంబంధించిన మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ గ్రామ సచివాలయానికి కన్వర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో కాబట్టి గ్రూప్ 3కి తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం తక్కువ పడతాయి. అలాగే మనకి గ్రూప్ 4 సంబంధించి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మనకి దాదాపు 1,800 పోస్టెస్ అనౌన్స్ చేస్తున్నారు. 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. ఆ గ్రూప్ 4లో మనకి ఏంటంటే ఫస్ట్ కేటగిరీ మనకి జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్ అంటారు. సో కంప్యూటర్ సంబంధించిన కంప్యూటర్ ఆపరేటరు, ఇది దాదాపు మనకి 670 పోస్టులు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే జూనియర్ అసిస్టెంట్స్ టైపిస్ట్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట పోస్టులు. సో డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యాకెన్సీస్. అలాగే జూనియర్ అసిస్టెంట్స్ అంటే డిస్ట్రిక్ట్లో ఫిల్ చేసుకోలేదు. జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ 670 పోస్టులు మనకి అనౌన్స్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్స్ టైపిస్టులు ఉన్నారు, వీళ్ళు మనకి దాదాపు 537 పోస్టులు అనౌన్స్ చేస్తున్నారు వ్యాకెన్సీస్. అలాగే మనకి టైపిస్టులు అంటే ఈ సీసీఎల్ డిపార్ట్మెంట్ ఓన్లీ టైపిస్ట్కి మాత్రం మనకి దాదాపు 638 పోస్టులకు అనౌన్స్ చేస్తున్నారు. ఇవి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కన్సర్న్ సంబంధించింది. అలాగే నెక్స్ట్ మనకి విఆర్ఓ, యాక్చువల్గా ఎవరి రిక్రూట్మెంట్కి విఆర్ఓ తీసుకుంటారు, క్రూషియల్ డిపార్ట్మెంట్ ఇది. కానీ విఆర్ఓని మనకి సచివాలయానికి కన్వర్ట్ చేశారు ఆ పోస్టులన్నీ. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సీసీఎల్ సంబంధించిన వ్యాకెన్సీస్లో మనకి విఆర్ఓ ఇక్కడ ఇవ్వలేదు. విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి టెర్మినేట్ చేసుకున్నారు సచివాలయానికి సంబంధించి. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా మనకి సచివాలయానికి సంబంధించి ఇచ్చారు. కాబట్టి విఆర్ఓ పోస్టులు అంటే మనకి ఇక్కడ పడదు, సచివాలయానికి లింక్ ఇస్తాడు. కాబట్టి విఆర్ఓ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విఆర్ఏ ఇచ్చాడు ఇక్కడ మనకి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు, మనం తలారి అంటాం. ఇది
దాదాపు 7,917 పోస్టులు ఇచ్చినారు ఇక్కడ. బట్ ఇక్కడ రికమెండ్ చేసింది ఏంటంటే ఇది మ్యాక్సిమం పోస్టులు మనకి 9,918 పోస్టులు మనకి మ్యాక్సిమం రికమెండ్ చేస్తున్నారు. అలాగే మనకి మినిమం పోస్టులు అంటే ఇది ఇన్ని ఉన్నాయండి, ఇది ఫిల్ చేయాలి మీరు అని చెప్పేసి గవర్నమెంట్కి వీళ్ళు పంపిస్తారు. ఫైనాన్స్ క్లియరెన్స్ ఎన్ని ఇస్తుంది మనం చూడాలి. అలాగే దీని నుంచి మనకి మినిమం అయితే ఖచ్చితంగా కమ్సే కమ్ వెరీ హై లెవెల్ ప్రయారిటీ కింద, అంటే అత్యవసర పరిస్థితి పైన, అంటే అర్జెంటుగా మనకి వ్యాకెన్సీస్ కావాల్సింది కనీసం 1148 పోస్టులు మీరు ఫిల్ చేయాలని చెప్పేసి ఈ సీసీలు, అంటే క్రూషియల్ డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ మెయిన్ ఉంటారు కదా రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఆ ప్లేసెస్ మనకి అర్జెంటుగా ఫిల్ చేయాల్సిన పోస్టులు అట్లీస్ట్ ఈ మొత్తం గాను 1148 పోస్టులు మీరు అంటే వీఆర్ఈ కాకుండా 1148 పోస్టులు, ఇది నెసెసిటీ ఏం లేదు, వీఆర్ఈ అనేది ఇచ్చుకోవచ్చు. సో 1148 పోస్టులు ఆఫీసర్స్ క్యాడర్ని మనం ఫిల్ చేయాలనే ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించారు. దాదాపు మనకి ఇంకా 30 డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా వ్యాకెన్సీస్ అయితే ఇండియన్స్ కలెక్ట్ కాలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద పాండమిక్ ఆఫ్ కరోనా ఈచ్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువ ఉండడం బట్టి అది లేట్ అవుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్ 31st లోపల క్యాలెండర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. లెట్ us see వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. అలాగే మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మనకి 0 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ దాదాపు జనవరిలో క్యాలెండర్ ఇవ్వాలనుకున్నారు. దాదాపు 11,045 పోస్టులు 11,480 పోస్టులు దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఫిల్ చేయాలనుకున్నారు. బట్ ఇలా బికాజ్ ఆఫ్ ద కరోనా పాండమిక్ వల్ల లాస్ట్ ఇయర్ పోస్టులన్నీ ఫిల్ చేయలేకుండా పోయారు. ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద ఫిగర్ కనిపిస్తుంది 9,900 అని. ఇది వీఆర్ఏ పోస్టులు అంటే అది మీకు తెలిసే ఉంటుంది, 7,000 ఆర్డ్ పోస్ట్ ఇచ్చినాడు. అది కూడా రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదండి, ఫిల్ చేసుకోవచ్చు మీరు. ఇది ఇప్పుడు హై లెవెల్ ప్రయారిటీ అర్జెంట్ ఏం కాదు ఇది అని చెప్పేసి కూడా అనౌన్స్ చేస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ మనకి దాదాపు మనం చెప్పాల్సింది 9,000 పోస్టులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాదాపు 1148 పోస్టులని మినిమం ఇచ్చినాడు. సో లెట్ us see వాట్ హ్యాపెన్స్. గ్రూప్ 2కి సంబంధించిన మనకి 18 పోస్టులు ఇచ్చినారు. అలాగే ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మనకి దాదాపు ఒక 150 దాకా ఉన్నాయి, 150, 130, 140 దాకా ఉన్నాయి. ఇంకా గ్రూప్ 1కి 17 పోస్టులు ఉన్నాయి. దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో వీఆర్ఏ అనేది ఇట్స్ నాట్ ఇప్పుడు గ్రూప్ 1 లెవెల్, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 4 ప్రిపేర్ అయిన వాళ్ళు వీఆర్ఏ పోమంటే అది కొద్దిగా చేసేవాళ్ళు దాన్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు. సో కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది 7,917 పోస్టులు అనేది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కాబట్టి దాన్ని పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనము. సో వీ క్యాన్ గివ్ ద ప్రయారిటీ. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే హోమ్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్, ఇవన్నీ ఏఆర్ కానిస్టేబుల్స్ కానీ, ఇవన్నీ వ్యాకెన్సీస్ మనకి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, డిఎస్సి అంటే టీచర్ పోస్టులు, అలాగే మనకి ఫుడ్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇలా మనకి డిప్యూటీ కలెక్టర్స్ అంటే 17 కాదండి, ఈ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ గ్రూప్ 1 లెవెల్లో 17 పడ్డాయి. అలాగే అన్ని డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ 1 లెవెల్లో పోస్టులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి పడుతూ ఉంటాయి అదే డిప్యూటీ కలెక్టర్స్ పోస్టులు. కాబట్టి దాదాపు ఒక 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి గ్రూప్ 1 క్యాడర్. 250 ప్లస్ 270 ప్లస్ ఫిగర్ అని అంటున్నారు. లెట్ us see వాట్ హ్యాపెన్స్. 300 దాకా వెళ్ళొచ్చు కూడా అనుకుంటున్నాం. 250 ప్లస్ అయితే మినిమం ఎక్స్పెక్టేషన్ ఆఫీసర్స్. లెట్ us see వాట్ హ్యాపెన్స్. గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 కూడా బాగానే పడుతాయి ఈసారి. దాదాపు 1000 ప్లస్లో పడేటుంది. 900 సంథింగ్ అని చెప్పారు, బట్ 1000 పైన పడేటుంది. నెక్స్ట్ గ్రూప్ 4 అంటారా, యాక్చువల్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచే మనకి దాదాపు 1,800 పోస్టులు, అంటే 1,800 అంటే దాదాపు ఇంకా డిపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఫిల్ చేసుకోవాలి గ్రూప్ 4 సంబంధించింది. కాబట్టి దాదాపు అది కూడా 2,600 పోస్టులు దాకా ఉన్నాయి. లెట్ us see, ఇంత ఫస్ట్ చెప్పకూడదు, కరెక్ట్ ఫిగర్ మనకు వచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను మీకు అప్డేట్లో. అలాగే మనకి డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వ్యాకెన్సీస్ మనకి ఏమి ఇంకా రాలేదు. దాదాపు 30 డిపార్ట్మెంట్స్ రావాలి కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మోర్ వ్యాకెన్సీస్ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఫిల్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ వ్యాకెన్సీస్, ఇయర్ వ్యాకెన్సీస్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద గైస్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఏజ్ పెంచరా? లాస్ట్ ఇయర్ మాకు 0 అయ్యింది, మరి పెంచరా అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద క్యాబినెట్. సో వాళ్ళు ఇంకా క్యాలెండర్ రిలీజ్ అయ్యాలి కాబట్టి క్యాలెండర్ రిలీజ్ చేయకముందు మన అవసరం మీరు టైం వేస్ట్ చేసుకోదండి. ప్లీజ్ పుట్ ప్రిపరేషన్ ఫస్ట్. కాబట్టి క్యాలెండర్ అయితే ఇంకా అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా, మీరు దాని గురించి డైలమా అవసరం లేదు. జాబ్స్ అన్నీ మనకి అనౌన్స్ చేశారు కాబట్టి మీరు ప్రిపరేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి, అది పాటికి అది పడుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ బీ ఇన్ సచ్ డైలమా. క్యాలెండరు ఒకవేళ 31st ఒకవేళ కీడించి మెలించిన, ఒకవేళ ఇండియన్స్ రాకపోయినా జూన్ 1st వీక్లో 2nd కానీ 3rd కానీ కూడా 2 రోజులు అటు ఇటు పట్టచ్చు ఆ వ్యాకెన్సీస్ మొత్తం అనౌన్స్ చేయడానికి, ఆ కేటగిరీస్ డివైడ్ చేయడానికి. కాబట్టి ఐ హావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ వెంకీస్ అకాడమీ. ఐ విల్ గివ్ ద అప్డేట్స్ వాట్ ఎవర్ యూ నీడ్. ఇంకా డిపార్ట్మెంట్స్ దాని దండిగా ఉన్నాయి రావాల్సిన వ్యాకెన్సీస్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి
యూనివర్సిటీస్లో పోస్టులు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసి లాస్ట్ ఇయర్ పడిన నోటిఫికేషన్ ఒకటి క్యాన్సిల్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలో మొత్తం మన ఏపీలో దాదాపు 1143 పోస్టులు ఉన్నాయి. సో 1100 అంటే పీజీ చేసి మనము సెట్ అన్న నెట్ అన్న క్వాలిఫై ఉండాలి, లేదా పిహెచ్డి చేసి ఉండాలి. అటువంటి వాళ్ళు ఎలిజిబుల్ యూనివర్సిటీస్లో. 1140 పోస్టులు, 43 పోస్టులు అది లాస్ట్ రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇస్తుంది. కాబట్టి దోస్ హూ కంప్లీటెడ్ పీజీ చేసిన వాళ్ళు, లేదా పిహెచ్డి చేసిన వాళ్ళు కనీసం సెట్ అన్న నెట్ అన్న క్వాలిఫై ఉండాలి. లేదు సెట్ నెట్ క్వాలిఫై కాకపోయినా కూడా పిహెచ్డి చేసి ఉంటే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ లెక్చర్ అంటే అసోసియేట్ ప్రొఫెసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా వ్యాకెన్సీస్ మనకు ఉన్నాయి. ఇంకా ఏపీఎస్ఆర్టీసీలో వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. లెట్ us see what happens. We'll give the updates for all the aspirants. See you. Touch with us, Venki's Academy. Nice to meeting you.